నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బమ్మలే కాదు, పతంగులు కూడా గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు అంతా కలిసి కైట్స్ను ఎగరవేస్తారు. అలాంటి కైట్స్కు బేగం బజార్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి కళ మొదలైపోయింది. షాపులన్నీ రకరకాల పతంగులతో నిండిపోయాయి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. సంక్రాంతి పండుగ మరొక వారం రోజుల్లో మొదలవబోతుంది. ఈ పండగకి అందరూ కూడా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో యాక్టివ్గా కూడా పాల్గొంటూ ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాలని నెమరు వేసుకుంటూనే చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. మరి ఈ సంక్రాంతి పండుగలో ఒక స్పెషల్ అయితే ఉంది, కైట్స్ ఎగరవేయడం. ఈ కైట్స్ ఎగరవేయడము, అలాగే కైట్స్ ఫెస్టివల్ నిర్వహించుకోవడము ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అయితే ఎంతో ఉత్సాహంగా యువత పాల్గొంటారని చెప్పాలి. మరి ఈ కైట్స్ ఫెస్టివల్కి భాగ్యనగరం అంతా కూడా ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలోనే మనం ధూల్పేటలో ఉన్నటువంటి కొన్ని కైట్స్ షాప్స్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్గా ఇక్కడ పతంగులు అయితే దొరుకుతున్నాయి. ఈ పతంగులకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవడము, ఈ పతంగు ఫెస్టివల్స్కి అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ వీడియోలో కైట్స్ అసలు ఎలా తయారు చేస్తున్నారు, అవి ఎలా విక్రయిస్తున్నారు, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందుగానే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి చూపు రంగురంగుల పతంగులపైనే ఉంటుంది. ఏడాది ఎలాంటి వెరైటీస్ వచ్చాయని చూస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే షాపుల్లో కొత్త కొత్త పతంగులతో నిండిపోయాయి. ధూల్పేటలో ఉన్నటువంటి చాలా షాపుల దగ్గర అయితే ఈ కైట్స్ అయితే మనకి లభిస్తున్నాయి. అలాగే వివిధ రకాలైన రంగులతో, అలాగే వివిధ రకాలైన మోడల్స్లో అయితే కైట్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఎన్ని రకాలైన కైట్స్ తయారు చేస్తారు, ఎంతమంది కస్టమర్స్ ప్రతి సంవత్సరం వస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? దేవేందర్ రాజ్. దేవేంద్ర గారు, అసలు ప్రతి సంవత్సరం ఎలాంటి కైట్స్ మీరు తయారు చేస్తారు? ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి? ఇక్కడ కైట్స్ అన్ని ఇండియన్ డిజైన్లో ఏదైనా తయారవుతుంది అవన్నీ ఉంటుంది. మొత్తం చాలా క్రౌడ్ मतलब बहुत ज़्यादा लो క్రౌడ్, మొత్తం క్రౌడ్ ఇక్కడనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కస్టమర్ పెరుగుతూనే ఉన్నారు, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, మంచిగా ఉంది బిజినెస్ అయితే. కానీ ఇంకేమంటే కొంచెం ప్రైస్ యాజ్ ఇన్ఫ్లేషన్ గోస్ ఆన్ కొంచెం పెరుగుతుంది అంతే. రేపు मतलब బాకీ సబ్ అచ్చా హై. హోల్సేల్ అండ్ రిటైల్గా మీరు అమ్ముతారా? హోల్సేల్ అండ్ రిటైల్. హోల్సేల్ ఏంటంటే ముందు సీజన్ ముందు వేస్తాం, అవి जो है पूरा रिटेल चलता. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి డిఫరెంట్ కైట్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగానే మీరు తయారు చేస్తూ ఉంటారా? అవును, అన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారికి మొత్తం చిలాంచి ఇండియన్లో కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అన్ని అకార్డింగ్ టు కస్టమర్ ఎట్లా కావాలి అన్ని తయారు చేసిస్తాం. అన్ని మంచి కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైనా స్పెషల్ డిజైన్స్ తయారు చేయడం జరిగిందా? స్పెషల్ అయితే ఉండవు, ఇవే ఉంటాయి. కానీ కొంచెం వెరైటీ ఆర్ట్ వర్క్ కొంచెం పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. కొంచెం బెస్ట్ డ్యామేజ్ అవన్నీ కాకుండా మంచిగా ఒక క్వాలిటీ ఇలాంటి. ఇక్కడ మనకి బార్డర్స్ ఉంటాయి కదా, మొత్తం చిలాంచి హ్యాండ్ మేడ్ చేసి ఉంటారు, మషిన్ మేడ్ ఏమి ఉండవు. మొత్తం ఇది చాలా టైం టేకింగ్, కానీ స్టిల్ కస్టమర్ కోసం మేము కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు మాంజాలు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు మీరు. మరి మీ దగ్గర ఎలాంటి మాంజాలు దొరుకుతున్నాయి? ఇప్పుడు చాలామంది అయితే స్విచ్ అవుతున్నారు, అది చాలా మంచిగా. అందరూ ఏమంటే కాటన్ మాంజా, థ్రెడ్ మాంజా అడుగుతున్నారు. ఈవెన్ కస్టమర్స్ అండ్ ఈవెన్ వీఆర్ ఫోర్సింగ్ దెమ్ to switch to normal like cotton manja, but still we will like upcoming times, maybe it is like very slow process, but we are gonna switch completely, and I hope the citizens also do the same. Okay. చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఫుట్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ తయారు చేసే రకరకాలైన పతంగుల్ని కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అని ఇక్కడ విక్రయదారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ స్టైల్ ఆఫ్ పతంగులను అయితే తయారు చేయడం జరుగుతుంది. కస్టమర్స్ అభిరుచికి తగ్గట్లుగా కూడా ఇక్కడ తయారు చేస్తూనే అటు మాంజాల విషయంలో కూడా ప్యూర్ థ్రెడ్ మాంజాలను అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అలాగే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుందో చైనీస్ మాంజాలని పూర్తిగా అరికట్టాలని, దానికి తగ్గట్లుగానే ఇక్కడ కొనుగోలుదారులు కావచ్చు, అలాగే ఇక్కడ విక్రయించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం కాటన్ మాంజాలనే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలైన
కైట్స్ని ఇక్కడ కొనుగోలు చేస్తూనే అటు మాంజాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కస్టమర్స్కి తగ్గట్టుగా కూడా వాళ్ళు ఈ డిజైన్స్ని అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ కైట్స్ ఫెస్టివల్ ఏదైతే ఉందో జనవరి 13th నుంచి 15th వరకు కూడా కైట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనుంది. ఈ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న కైట్ ఫెస్టివల్కి అయితే హైదరాబాద్ ముస్తాబ్ అవుతుందని చెప్పాలి. అటు అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా కూడా పలు కైట్స్ ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్కి అయితే వివిధ దేశాల నుంచి కూడా కైట్ ప్లేయర్స్ అలాగే ఆర్గనైజర్స్ అలాగే స్టాలర్స్ వీళ్ళందరూ కూడా వస్తారనే చెప్పాలి. అయితే ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రత్యేకించి ఇక్కడ మనం చూపించే కైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క షాపుల దగ్గర వివిధ రకాలైనటువంటి కైట్స్ కూడా మనకి లభ్యమవుతున్నాయి. ఎలాంటి కైట్స్ తయారు చేస్తున్నారు అని మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు నవీన్. సార్ ఎలాంటి కైట్స్ మీరు తయారు చేస్తారు? డిజైన్స్ ఈ సంవత్సరం ఏమైనా కొత్త డిజైన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? పేపర్ మొత్తం మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇది మీకు మనకి బయట నుంచి వస్తుంది. ఇది ఢిల్లీ నుంచి యూపీ నుంచి వస్తుంది. కవర్ పతంగ్. ఇది ఏ మెటీరియల్ అది? ఇది కవర్. పేపర్ అయితే మనమే తయారు చేస్తుంది. ఇది లోకల్ హ్యాండ్మేడ్ దులిపెడితే. ఇది దీనికి పెయింట్స్ కానీ డిజైన్స్ కానీ ఎలా తయారు చేస్తారు మీరు? ఎంత టైం పడుతుంది? ఒక 10 పీస్కి మనకి 2-3 అవర్స్ అవుతాయి తయారు చేయడానికి. ఈ మాంజాలు అలాగే పూర్తిగా ఇవి హ్యాండ్మేడ్ అని చెప్తున్నారు కదా, సో హ్యాండ్మేడ్ మిషన్ మేడ్ రెండు చేస్తారా? రెండు చేస్తుంది. ఇది బలేరీ మాంజాది. ఇది 100% మనకి కాటన్ది. ఇది మనకి మనం చేసింది మాంజా 12 కోట్స్ది. ఇది థ్రెడ్ థ్రెడ్, రెండు థ్రెడ్. మనం చూసుకున్నట్లయితే ఈ మాంజాల్లో కూడా థ్రెడ్ మాంజాల్లో కూడా అటు పలు రకాలైన థ్రెడ్ మాంజాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కాబట్టి హ్యాపీగా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి ధూల్పేట్లో ఉన్నటువంటి ఈ షాప్స్లో మీ కైట్స్ని అలాగే మాంజాలని కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళకి అభిరుచికి తగ్గట్లుగా ఒక పక్కన పేపర్ కైట్స్ అలాగే ఇంకొక పక్కన కవర్ కైట్స్ ఇవన్నీ కూడా అటు హ్యాండ్మేడ్ ఇటు మిషన్ మేడ్ అన్ని రకాలైన కైట్స్ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హ్యాండ్మేడ్ కైట్స్కి వీళ్ళకి 10 కైట్లు తయారు చేయడానికి 2 గంటల సమయం పడుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే పూర్తిగా హ్యాండ్మేడ్ అవడంతో కాస్త ఆర్ట్ వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రైసింగ్ కూడా ఉంటుంది అని ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాంజాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎలాంటి మాంజాలు కొనుగోలు చేసి అమ్ముతున్నారు వీటిని నిత్యం పర్యవేక్షణ వాళ్ళు జరుపుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాంజాల విషయంలో తరచుగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి సో వీళ్ళందరికీ కూడా తగ్గట్టుగానే ఇటు పోలీసులు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ కూడా వస్తున్నారు. అయితే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క షాప్లో కూడా వివిధ రకాలైన కైట్స్ అయితే వీళ్ళు అమ్మడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా ఇటు చిన్నపిల్లలు అయితే కార్టూన్ కైట్స్ అలాగే పెద్దవాళ్ళు అయితే ఇటు హీరోస్ కావచ్చు వాళ్ళకి కొన్ని కస్టమైజేషన్ కూడా చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళ కస్టమైజేషన్ బట్టి వీళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పూర్తిగా హ్యాండ్మేడ్ దానికి అలాగే మిషన్ మేడ్ దానికి కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. హ్యాండ్మేడ్ కైట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ 2 గంటల సమయంలో కనీసం 10 నుంచి 15 కైట్స్ కూడా వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కస్టమర్స్కి అభిరుచికి తగ్గట్లుగా ఆన్ స్పాట్లో కూడా వీళ్ళు తయారు చేసి అమ్మడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే హ్యాండ్మేడ్ కైట్స్ అనమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే స్టిక్స్తో వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఆ స్టిక్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా కైట్ ప్లేయర్స్కి దానికి తగ్గట్లుగానే కొన్ని కాషన్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాంజాల విషయంలో కూడా పదే గవర్నమెంట్ చెప్తూనే వస్తుంది, మీరు సేఫ్గా థ్రెడ్ మాంజాలను అయితే యూజ్ చేసుకోండి అని. దానికి తగ్గట్లుగానే థ్రెడ్ మాంజాలని ఇక్కడ థ్రెడ్ మాంజాల్లో కూడా వివిధ రకాలైన అటు కాటన్కి సంబంధించి ఇటు వివిధ రకాలైన థ్రెడ్ మాంజాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకించి ఇటు ఇండివిజువల్స్ కావచ్చు అలాగే గ్రూప్ ప్లేయర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ సంక్రాంతికి ప్రత్యేకించి ఈ కైట్స్ ఎగరవేయడం ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగానే ఇక్కడ వివిధ రకాలైన కైట్స్ అయితే లభ్యమవుతున్నాయి. ప్రత్యేకించి ఈ సంవత్సరం అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా
ఇటు హైడ్రా అధికారులు కూడా ఈ కైట్ ఫెస్టివల్స్ని నిర్వహించడం, అది కూడా వాళ్ళు ఏవైతే కొన్ని చెరువులని పునరుద్ధరించారో ఆ చెరువుల వద్ద ఈ కైట్స్ ఫెస్టివల్ని అయితే వాళ్ళు నిర్వహించడము ఇదొక సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అటు చెరువుల వద్ద ఒక 2 రోజుల ముందుగానే ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. జనవరి 11 నుంచి 13 వరకు, 13 నుంచి 15 వరకు మాత్రం పెరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ ఫెస్టివల్ అయితే మనకు జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, మాంజాలు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా థ్రెడ్ మాంజాలను అయితే ఇక్కడ విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పెద్దవాళ్ళకి సంబంధించి కొన్ని మాంజాలు, అలాగే చిన్నపిల్లలకి వీలయ్యే విధంగా కూడా కొన్ని ప్లాస్టిక్ మాంజాలు ఇవన్నీ కూడా హ్యాండీగా ఉండేటట్లు కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. వుడెన్ మాంజాలు, ఈ మాంజా హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో వుడెన్ మాంజా హోల్డర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సంక్రాంతి సంబరాలు మధ్యలోనే మనం చూసుకున్నట్లయితే ఈ కైట్ ఫెస్టివల్ను కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ సంవత్సరం అటు 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ ప్లేయర్స్ కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. సార్ మీ పేరు? దయాల్ సింగ్. ఎన్ని కైట్స్ తయారు చేస్తారు రోజు? అసలు ఎంతమంది కొనుగోలుదారులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? అంటే 500 తయారవుతాయి రోజుకి 500 కైట్స్ వరకు చేస్తారు. ఓకే, మీకు ఒక్కొక్క కైట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్ అవుతా. 10 మినిట్. ఓకే, ప్రైసింగ్ ఎలా ఉంది ఈ సంవత్సరం? ఏమైనా కొత్త మోడల్స్ని ఏమైనా చేస్తున్నారా? అయితే 10-12 మోడల్. కస్టమైజ్ కూడా చేయించుకుంటూ ఉంటారా? అయితే ఇక్కడికి కస్టమర్స్ వచ్చి కూడా వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా కస్టమైజేషన్ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు హ్యాండ్ మేడ్ కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది. ఒక కైట్ చేయడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కైట్ ఫెస్టివల్కి ప్రత్యేకించి ఈ కైట్స్తో పాటు కొన్ని స్వీట్ ఫెస్టివల్స్ కూడా జరుపుతూ ఉంటారు కాబట్టి సో ఈ ధూల్పేట అంతా కూడా ఇక్కడ కోలాహలం అయితే ఉందని చెప్పాలి, అటు కస్టమర్స్తో ఇటు వినియోగదారులు కొనుగోలుదారులతో. కాబట్టి మరికొద్ది షాప్స్ కూడా మనం విజిట్ చేసి అక్కడ పరిస్థితి తెలుసుకుందాం. ఈసారి రంగురంగుల పతంగులు సుపరిచితులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిన్న పతంగుల నుంచి భారీ డిజైనర్ కైట్స్ వరకు కార్టూన్ పతంగులు, లాంగ్ టైల్స్, స్పూల్స్, దారాలు, అన్ని రకాల కైట్స్తో బేగం బజార్ రంగుల మేళాగా మారింది. అంతేకాకుండా ఇవన్నీ కలిసి బజార్కు పండుగ వాతావరణం తెచ్చాయి. రంగురంగుల పతంగులను అయితే ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ప్రతి ఇయర్ కూడా కొత్త మోడల్స్ని అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడము, అలాగే వచ్చే కస్టమర్స్ కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అయితే మనతో పాటు ఒక షాప్ ఓనర్ ఉన్నారు. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు ఆదిత్య మ్యామ్. ఇక్కడ మీరు అసలు ఎన్ని రకాలైన కైట్స్ అమ్ముతారు? ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు దొరుకుతాయి మ్యామ్ ఇక్కడ మన దగ్గర. ఇది దుల్పేట్ జాలియన్ మన దగ్గర ఉంది షాప్ ఇది. అండ్ మీకు ఏ రకంగా కావాలో ఆ రకంగా దొరుకుతాయి కైట్స్. మాంజాలు అంటే మాంజాలో మనకి అలౌట్ ఉంది, మయూర్ గోల్డ్ ఉంది, స్కై కింగ్ ఉంది. అన్ని థ్రెడ్ మాంజాలే థ్రెడ్డే ఉన్నాయి మ్యామ్. కాటన్, మొత్తం కాటన్, నాట్ ఎ థ్రెడ్, కాటన్. ఇక్కడ అంటే పేపర్వి, కొన్ని మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్ ఇక్కడ అన్ని పేపర్వి ఉన్నాయి, కవర్వి కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు పైన చూడొచ్చు, ఏదే రకాలు కావాలో ఆ రకాలుగా దొరుకుతాయి మనకి పేపర్స్, కవర్స్. అంటే వాళ్ళు ఏమైనా కస్టమైజ్ చేయించుకుంటారా కస్టమర్స్ వచ్చి? ఏమైనా దీనికి ఇంత రేట్ అని ఫిక్స్ ఉంది, ఆ రేట్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే వాళ్ళకి దొరకాలంటే ఆ రేట్లో మనకి ఇప్పుడు దొరకదు కదా. ఏమైపోతుంది అంటే ఈ స్టాక్ ఓల్డ్ స్టాక్ అయిపోతే న్యూ స్టాక్ తీసుకొస్తాం, దానిలో స్టాక్ రేట్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడే మనం చెనికి వస్తుంది, ఏం రేట్ వచ్చింది అదే రేట్ ఇవ్వాలి కదా మనం కూడా. అదే మ్యామ్. డైలీ అసలు ఎన్ని మీరు సేల్ చేస్తూ ఉంటారు? అంటే చెప్పలేము మేము, పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మన దగ్గర కార్డ్స్. అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నాయా? గవర్నమెంట్ తరపు నుంచి ఏంది మ్యామ్, మాంజా బ్యాన్ అని ఉంది మన దగ్గర, మొత్తం కాటనే ఉంది, వేరేది ఏం లేదు మన దగ్గర. ఒకసారి అంటే పెద్ద పెద్ద కైట్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర? చిన్నవి కూడా ఉంది మ్యామ్, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది 2 పాయింట్. ఎక్కువగా అంటే పెద్ద కైట్స్ని ఇష్టపడుతూ ఉంటారా, చిన్న కైట్స్ని తీసుకుంటారా? అన్ని కైట్స్ మ్యామ్, నాట్ స్మాల్ అండ్ బిగ్, అన్ని కైట్స్.
సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అన్ని రకాలైన కైట్స్ని కూడా వాళ్ళు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైజెస్ వారీగా అలాగే డిజైన్ల వారీగా కూడా ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్లు కూడా ఇక్కడ మనకు కనిపించవచ్చు. ఒకసారి డిస్ప్లేలో చూసినట్లయితే అటు యానిమల్ బొమ్మలు కావచ్చు, అలాగే తిరంగా కలర్స్ని వాటితో తయారు చేయడం కావచ్చు, అలాగే లవర్స్కి ఇష్టపడేటట్లు దానికి తగ్గట్టుగా ఒక కస్టమైజేషన్ హార్ట్ షేప్లో, అలాగే పిల్లలకి ఇష్టపడేటట్లు కార్టూన్స్తో కొన్ని కైట్స్ని అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఆడవారు ఇష్టపడేటట్లుగా కూడా ఇటు కొన్ని ముగ్గులతో కూడా కొన్ని కైట్స్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి సో న్యూ ఇయర్కి సంబంధించి కూడా కొన్ని కైట్స్ అయితే వీళ్ళు కస్టమైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని రకాల కైట్స్ కావాలన్నా ఇక్కడ కైట్స్ అయితే ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడికి కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? Sayyid Zishan. Okay. How many kites you are collecting today? Today 24, some plastic and some paper. Okay. What kind of kites are you preferable to play? We will prefer of the best quality because we are taking from here. We are seeing the material which they are using. That's why we are using 20. Since how many years you are playing these kites and are you participated in kites festival? No, I didn't participate that. But I am flying from kids. छोटे थे जब से उड़ा रहे. Okay. Where are you from? टोलीचौकी MD Lens. Are you satisfied with the kites designs and pricing? हाँ. Okay. What kind of manjas are you preferring to play? This Mayur Gold. Okay. సో ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదైతే ఈ కైట్స్ ఫెస్టివల్ కైట్స్ని ప్లే చేస్తూ ఉన్నారో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ కైట్స్తోనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్? Afnan. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Tulchaki, Hyderabad. హౌ మెనీ కైట్స్ యూ ఆర్ సెలెక్టెడ్ నౌ అండ్ హౌ యూ ఆర్ ఎంజాయింగ్ దీస్ కైట్స్ ఫెస్టివల్? Yeah. We are taken 1 pound and just 1 pound only, and we will prefer to enjoy వేర్ యూ కెన్ ప్లే దీస్ కైట్స్? on the terrace. Yes. Okay. Are you restricted with the terrace playing and how you are taking some cautions or precautions to play? No, the precaution is safe because the terrace is low. The terrace height is below the where the children is not come. We are just adults, friends are flying there. సో ప్రతి ఒక్కరు కూడా కైట్స్ ప్లే చేసేటప్పుడు కైట్స్ కొనుగోలు చేయడము కాంపిటీషన్స్లో పాల్గొనడమే కాకుండా అక్కడికి కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. ప్రత్యేకించి మాంజాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అటు ఓన్లీ కాటన్ మాంజాలు అటు థ్రెడ్ మాంజాలు మాత్రమే ప్రిఫర్ చేస్తే, అందులో కూడా కొన్ని మనకి వెరైటీ ఆఫ్ మాంజాస్ ఉన్నాయి కాబట్టి అవి ప్రిఫర్ చేస్తే మంచిది అని అటు ప్లే చేసే వాళ్ళు కూడా వాళ్ళు అవే ప్రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా కొన్ని ప్రిమిసెస్ ఏవైతే ఉన్నాయో ఇటు రోడ్ల పైన కావచ్చు అలాగే టెరెస్ పైనలు కావచ్చు, చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా ఈ ఫెస్టివల్స్ అనేవి ఈ ఫెస్టివల్లో ప్రత్యేకించి ఈ కైట్స్ అనేది ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో వాళ్ళు టెర్రస్ మీద ఎగరవేసేటప్పుడు కూడా వాళ్ళు ఆ పర్టికులర్ ప్లే చేసే టైంలో ఆడే టైంలో కూడా వాళ్ళు ఆ పిట్టగోడల దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ హైట్స్ దగ్గరికి పిల్లల్ని రానివ్వకుండా చూసుకుంటారు అని అటు యువత కూడా చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో పదే పదే ఈ మాంజాల విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తుందో వాటిల్ని ఫాలో అవుతూనే ఇటు ప్లేయర్స్ కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. అలాగే ఇక్కడ ధూల్పేటలో ఉన్నటువంటి ప్రతి స్టాల్ కూడా కలకల్లాడుతుందనే చెప్పాలి. వివిధ రకాలైన కైట్స్తో అలాగే వివిధ రకాలైన సైజులు కలర్లు అలాగే డిజైన్లతో అయితే ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. దాంతోపాటుగా వచ్చే కస్టమర్స్ అభిరుచి కూడా తెలుసుకొని నెక్స్ట్ డే అలాంటి కైట్స్ ఎవరైనా అడిగితే ఆ టైప్ ఆఫ్ మోడల్ కైట్స్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి ధూల్పేట అంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్కి సిద్ధమవుతుందనే చెప్పాలి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పలు కొత్త డిజైన్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది కైట్స్ అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. కస్టమర్లు గ్రూపులుగా వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.
పిల్లల కోసం ప్రత్యేక ప్యాకెట్లు, ఫ్యామిలీ కైటింగ్ కోసం కలెక్షన్లు బాగా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో బేగం బజార్ కైట్స్తో బిజీగా మారింది. ఆకాశంలో ఎగురుతున్న పతంగులు మాత్రమే కాదు, వ్యాపారుల ఆశలు కూడా ఈ పండుగతో ఎత్తుకు ఎగురుతున్నాయి. చిన్నపిల్లలు ఎంతో యాక్టివ్గా ఈ సంక్రాంతికి ఈ కైట్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సో మీ పేరేంటి? అరుణ. అరుణ్, ఎలా ప్లే చేసుకుంటావు కైట్స్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం మా బిల్డింగ్ మీద మా అన్న వాళ్ళు, మా ఫాదరు, మా సిస్టరు ఇలా అందరం ఉంటాం అన్నమాట. అందరూ ఫ్లై చేస్తారు కైట్స్. బాగా ఆడతారా కైట్స్? అందరం ఆడతాం, బాగా ఆడతాము. ఇంకా బాక్సులు కూడా పెట్టుకుంటాం. కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి? అంటే గెలిచిన వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ అలాంటివి ఏమైనా ఉంటాయి? అట్లాంటివి నార్మల్ సరదాగా. ఎక్కడి నుంచి? మేము ఉరంగడ్డ, మైలాడుపల్లి, ఆరాంగఢ్ సైడ్, దుర్గానగర్ సైడ్. ఎప్పటి నుంచి ఈ కైట్స్ ఎగరేయడం? చిన్నప్పటికెంచి. ఎలాంటి కైట్స్ ఈ సంవత్సరం మీరు తీసుకున్నారు? పేపర్ కైట్స్, ఇంకా ఫిష్ కట్. ఓకే. ఈ మాంజాల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉంటారు? మాంజా విషయం అంటే చైనీస్ మాంజా వాడొద్దు. ఇప్పుడు థ్రెడ్ మాంజా వస్తుంది. సో అది వాడి ఫ్లై చేయాలని అనుకుంటున్నాను. మా పేరు గోపాల్ అండి. ఓకే. ఎలాంటి కైట్స్ కొంటుంటారు ప్రతి సంవత్సరం? ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఇక్కడ నుంచి కానీ తెలంగాణ ప్రతి స్టేట్ నుంచి కానీ ప్రతి జిల్లా నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ కైట్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉద్దేశంగా పూర్తిగా చాలా మంది తీసుకెళ్తుంటారు. ఇలాంటి కైట్స్ ఎక్కడ దొరకలేవు కూడా. ఎందుకంటే ఇది మా వాళ్ళకే సాధ్యము, మేమే చేస్తాం కాబట్టి ఇది మాకు ఒక బిజినెస్ ఒకటి. అన్నిటికీ మా వృత్తి కాబట్టి ఇది మా వృత్తి కాబట్టి మేము చేస్తాము. ఇది తెలంగాణలో మా ఒక్కళ్ళకు వృత్తి. ఎందుకంటే మా ఆడపడుచులకు కానీ ఏదో వాళ్ళు కానీ మాకు వృత్తి ఇది. ఎందుకంటే మేము వృత్తిపరంగా మేము చేస్తాం. ఈ పతంగులు కానీ, మాంజాలు కానీ, గణేశులు కానీ. ఈ వృత్తిలో మీరు ఎన్ని రకాల కైట్స్ చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్క కైట్ చేస్తామండి. డోరడార్ అనేసి ప్రతి ఒక్క కైట్స్ మా దగ్గరనే ఉంటాయి. 29 రకాలుగా పతంగులు ఇక్కడ తయారవుతాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ తయారవుతుంది. ప్రతి ఒక్కటి కానీ ప్రతి ఏది వస్తువు కానీ ప్రతి గణేష్లు కానీ ఏది అయినా కానీ ఇక్కడ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఈ కైట్స్ విషయంలో? చాలా తక్కువ ఉంటాయి మేడం. చాలా తక్కువ ఉంటాయి. రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రతి వాళ్ళు తెలంగాణ ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి వెళ్ళి కైట్స్ తీసుకెళ్తుంటారు. ప్రతి జిల్లా నుంచి కైట్స్ వెళ్తుంటాయి. అది మేడం. ప్రత్యేకించి ఈ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే జనవరి 13 నుంచి 15 వరకు కూడా కైట్ ఫెస్టివల్ అనేది నిర్వహించుకుంటూ ఉంటారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కైట్ ఫెస్టివల్ని అయితే నిర్వహిస్తూ ఉంటుంది పర్యాటక శాఖతో కలిసి. అయితే ప్రత్యేకించి ఈ కైట్ ఫెస్టివల్కి చూసుకున్నట్లయితే కైట్స్ ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైన ఆకారాలతో, వివిధ రకాలైన రంగులతో అయితే ఈ కైట్స్ తయారు చేయడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ షాప్స్లో వివిధ రకాలైన కైట్స్ను కూడా వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కైట్స్, ఎన్ని రకాలు ఉంటాయి? 6 महीने से 7 महीने से पहले से करते ये परनी का तो बाहर से आता. ये पूरा पेपर का हम हमारे घर में बनाते. ప్రతి ఇయర్ ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, ఎంత సేల్ చేస్తూ ఉంటారు? तेलुगु हिंदी में बोलो अब तुम. हम कम से कम 15-20 साल से बनाते हैं और बीच में छोड़ दिए थे. हमारे बड़ों का कारोबार है ये. నా పేరు మొహమ్మద్ షర్జిల్ అండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? షామీర్పేట నుంచి వచ్చారు కైట్స్. షామీర్పేట నుంచి. ఓకే. ఎన్ని కైట్స్ కొనుక్కున్నారు? మేము ఒక 10 డజన్ కొనుక్కున్నామండి. 10 డజన్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కైట్స్ అండ్ పొంగల్? మేము పతంగులు తీసుకొని పోయి పుంగేలు ఇంగులు మొత్తం దోస్తులు డెక్కులు పెట్టుకొని ఎగరేస్తాం. సింగుస్ లాంటివి మేము ఏం యూజ్ చేయం. ఉట్టి మాంజాని సేఫ్గా యూజ్ చేస్తాం, ఎగరేస్తాం అంతే. అంటే ఎలాగ గ్రౌండ్లోనా, టెర్రస్ ప్లేయింగ్? టెర్రస్ మీద అందరం దోస్తులు 1 ఫ్లోర్ మీద బిల్డింగ్ మీద ఎక్కి ఎగరేస్తాం. దీంట్లో ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు మీరు? ప్రికాషన్స్ తంగూస్ మాంజా వాడడం అసలు. మళ్ళీ పోయిన వాళ్ళకి ఎందుకు సేఫ్టీ ఉండదు. చేతులు కట్ అవుతున్నాయి. మాంజాతోనే కట్ అవుతుంది కానీ అందుకే మేము తంగూస్ యూజ్ చేస్తలేము. నార్మల్ మాంజాతో ఎగరేస్తున్నాం. చిన్న పిల్లలకి ఏమో దారం మాంజాతో ఎగరేస్తున్నాం. కాంపిటీషన్స్ ఏమన్నా పెట్టుకుంటారా? ఈ ప్రైజింగ్స్ ఏమన్నా ఉంటాయి? కాంపిటీషన్స్ అవుతాయి మా షామీర్పేటలో అవుతాయి. 10K ఫస్ట్ ప్రైజ్కి 10K, సైకిల్, క్రికెట్ కిట్ అట్లాంటివి ఉంటాయి. ఈ కైట్స్ ఎగరేసే వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వాలి అంటే, ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? भाई पतंग उड़ाओ, जम के उड़ाओ, मगर कि मांझा नको तंगूस नको यूज़ करो भैया. खुशी उड़ाओ, लल्लो कल्लो नको. गले कट जा रहे मासूमों के रोडों पे, बच्चों के नको उड़ाओ. ऐसा मांझे से उड़ाओ, अच्छे से उड़ाओ, नॉर्मल मांझे से उड़ाओ.
ఏడాది పతంగుల సందడి ఒకెత్తు అయితే మాంజా లేకుండా సాధారణ దారంతోనే పండుగ నిర్వహించాలని పోలీసులు చేస్తున్న అవగాహన మరో ఎత్తు. మాంజా రహిత సంక్రాంతిగా మార్చాలని పోలీసులు కైట్స్ అమ్మకాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో సంక్రాంతి వచ్చిందంటే ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది హైదరాబాద్లో షరా మామూలు అనే చెప్పాలి. అయితే ఈ కైట్స్ ఫెస్టివల్కి ప్రత్యేకించి మాంజాలు గత కొన్ని రోజులుగా వాటి వల్ల ప్రాణాలు కోల్పోయే వ్యక్తులు, అలాగే ఇబ్బంది పడుతున్న చిన్నారులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వార్తలు చూస్తూనే ఉన్నాము. అలాగే పోలీస్ శాఖ, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ, సమన్వయంగా పనిచేస్తూ ఇక్కడ ఎలాంటి మాంజాలు అమ్ముతున్నారని చెకింగ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ముందుకు రావడం కూడా హర్షణీయంగా చెప్పుకోవచ్చు. మనతో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శివప్రసాదరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి చెకింగ్ చేస్తున్నారు? నా పేరు శివప్రసాదరావు అమ్మ. నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని, సెంట్రల్ అంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్లో ఉన్నాను, రేంజ్లో. నా అభ్యర్థన ఏంటంటే పండగ సరదాగా, సంప్రదాయంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకోవాలి. ఈ కొన్ని ఏదో డబ్బులకు కక్కుర్తుపడి చైనా మాంజాలు, ఏవైతే నిషేధమైన చైనా మాంజాలు, ఈ ప్లాస్టిక్ కోటెడ్, గ్లాస్ కోటెడ్ దారాలు, ఇవన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఉన్నాయి. ఇవి బ్యాన్. ఇవి యాక్చువల్గా ఇవి అమ్మిన వాళ్ళ మీద దాదాపుగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో జైలు శిక్ష ఉంది, ఫైన్ కూడా ఉంది, నగదు ఫైన్ ఉంది, తర్వాత జైలు కూడా జరుగుతాయి. వీటి వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్సిడెంట్లు చూస్తున్నాం. మెడ వెళ్తూ పాపం 2 వీలర్ వాళ్ళు, అభం శుభం తెలియని వాళ్ళు 2 వీలర్ వెళ్తున్న వాళ్ళు పీకలు కట్ అవటం, చేతులు కట్ అయిపోవటం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన గాలిలో ఎగిరే పావురాలు, పక్షులు, కాకులు, వీటికి బలైపోయి అవి అసలే సున్నితంగా ఉంటాయి. ఈ మాంజా ఏవైతే ప్రోహిబిట్ చేసిన ఈ చైనా మాంజాలు కానీ, ఈ సింథటిక్ దారాల వలన వాటి పీకలు కట్ అయిపోయి చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం పండగ మనం సరదాగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా చేసుకోవాలి, కానీ ఎదుటోళ్ళు ప్రాణాలు తీసే పరిస్థితి అయితే రాకూడదని నా అభ్యర్థన. దయచేసి ఇప్పటికైనా ఏమైనా వ్యాపారస్తులు ఉంటే కాస్త కొద్దిపాటి ఆర్థిక లాభం కోసం ఇవి అమ్మొద్దని యాజ్ ఎ ఫారెస్ట్ అధికారిగా నా అభ్యర్థన. సార్, అంటే ఈ ధూళిపేట కావచ్చు, బేగం బజార్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ హోల్సేల్ రిటైల్ షాపులు ఎక్కువగా ఉంటున్నాయి. షాపుల్లో బయటకి కాటన్ థ్రెడ్స్ చూపిస్తున్నా కానీ వాళ్ళు ఇంత దాచిపెట్టి అమ్ముతున్నారు అనేది కొంత. అయితే టెర్రస్ ప్లేయింగ్ దీనివల్ల కూడా ఆ గాజు ముక్కలు దానికి చుట్టి మరీ ఆడుతున్నారు అనేది ఒకటి. మరి వీటికి ఎలా మీరు ఒక సొల్యూషన్? మేము అదే అవేర్నెస్ మా డిపార్ట్మెంట్ తరఫున పోలీసు మేమంతా టైఅప్ అయ్యి ఆల్రెడీ కేసులు చేస్తున్నారు. మా పోలీసు వాళ్ళు కూడా బాగానే కేసులు చేస్తున్నారు, మాకు కూడా దొరికిన కేసులు చేస్తున్నాం. మా అభ్యర్థన ఏంటంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటం. పండగ అనేది అందరం ఆహ్లాదకరంగా, ఆనందంగా చేసుకోవాలి. అదే మనం చేస్తున్న పండగ ప్రక్రియ ఇంకొకరు ప్రాణాలకు హాని కాకూడదు. అవి మూగజీవాలైనా కానీ, మనుషులైనా కానీ. అది నా అభ్యర్థన. దయచేసి ఇప్పటికైనా మనుషులు కొంచెం మానవతా దృష్ట్యా ఈ చేసే వ్యాపారులకు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కాటన్ అమ్ముకోండి. కాటన్ అమ్ముకుంటే పండగ ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎవరికి రక్తాలు వచ్చే పరిస్థితి ఉందని అభ్యర్థన చేస్తున్నానమ్మ. ఇప్పుడు ఇలా చేసిన దానికి మా ఆల్రెడీ టీమ్స్ తిరుగుతున్నాయి. సిటీలో ఒక 7-8 టీమ్స్ వేసాం, యాంటీ పోజింగ్ స్క్వాడ్స్ అని, మేమని టీమ్స్ తిరుగుతున్నాయి. ఎవరు దొరికినా ఖచ్చితంగా కేసు అవుతున్నాయి, కేసులు చేస్తున్నాం, జైలుకి కూడా పంపించే పరిస్థితి ఉంటుంది. జైలుతో పాటు నగదు జుర్మానా కూడా ఉంటుంది. అందుకు దయచేసి వీటన్నిటికంటే యాక్టు చట్టాల కంటే మనిషిలో మానవత్వం పెరగాలి. మనం చేసే పండగ ప్రక్రియ వల్ల ఇంకొక జీవితానికి కానీ, ఇంకొక వన్యప్రాణి జీవితానికి కానీ, ఇంకొక మనిషి జీవితానికి కానీ, ఇంకా మూగ జంతువుల జీవితానికి కానీ ఏ విధమైన అపాయం లేకుండా చేసుకోవాలి. అప్పుడు కదా పండగ. పండగ అంటే అందరం సంతోషంగా ఉండాలి, జరుపుకోవాలి. అది నా అభ్యర్థన. దయచేసి మీరు ఏదో కొద్దిపాటి లాభాల కోసం ఈ సింథటిక్వి, గాజు కోటెడ్ వల్లనే పక్షులు ఇమీడియట్గా పాపం ఇదే అవుతాయి, వెళ్తూ ఇలాగ అంటారు, దాని మరి కాదు. అది నా అభ్యర్థన మేడం. మనం ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ జరుగుతున్నది ఏముంటే దొరికితే దొంగ, లేకపోతే లేదనే ప్రభావం ఉంటుంది. దయచేసి అభ్యర్థన ఏంటంటే ఈ వ్యాపారస్తులు కాదు, మేము కూడా టీమ్స్ తిరుగుతున్నాం, దొరికిన కేసు చేస్తున్నాం, లేదంటే సీజ్ చేస్తున్నాం. కాకపోతే అభ్యర్థన ఏంటంటే మానవత్వ దృష్ట్యా కొద్దిగా వ్యాపారులు ఇది మానేసి కాకపోతే ఏంటంటే మా అధికారులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రొడక్షనే రాకుండా ఎక్కడ గుజరాత్ కొన్ని స్టేట్ల నుంచి వస్తుంది ఇక్కడికి. హైదరాబాద్ ఇది మంచి మార్కెట్ ఈ మాంజాలకి. సో అది నెక్స్ట్ ఇయర్ కానీ మరి ఎప్పుడు చేస్తారో ఆఫీసర్ల దృష్టిలో ఉంది. ఈ ప్రొడక్షనే హైదరాబాద్ రాకుండా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోయింది అనుకో అమ్మా, ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ మెటీరియల్ దొరకదు, డిమాండ్ ఉండదు. సో ఖచ్చితంగా వీళ్ళు కాటన్తోనే చేస్తారని ఆలోచిస్తున్నాం మేడం. అది
చూసారు కదా ధూల్పేటలోని పతంగ్ ఫెస్టివల్కి అయితే హడావిడి స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. ఇటు రంగురంగుల పతంగుల్ని కొనుగోలు చేస్తూనే వాళ్ళు ఆ పతంగులు ఎగరవేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తామని అటు వచ్చిన కస్టమర్స్ అలాగే కస్టమర్స్కి కూడా సేల్ చేసే వాళ్ళు కూడా షాప్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఈ సంక్రాంతికి సంబరాలు స్టార్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాము. అలాగే ఈ సంక్రాంతికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కైట్ ఫెస్టివల్లో కూడా మనకి ఇటు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే నిర్వహిస్తుందో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో, ఆ పెరేడ్ గ్రౌండ్స్లో 3 days జరగనున్న కైట్ ఫెస్టివల్కి కూడా హైదరాబాద్ నగరవాసులు అందరూ కూడా సిద్ధమైపోయారు చూడడానికి, వెళ్ళడానికి. అలాగే అందులో పాల్గొనడానికి ప్లేయర్స్ విషయానికి వస్తే మనకి 19 దేశాల నుంచి 40కి పైగా అంతర్జాతీయ ప్లేయర్స్, అలాగే మన 15 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నేషనల్ ప్లేయర్స్ కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైన స్వీట్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతికి ఈ కైట్ ఫెస్టివల్తో మీరు కూడా హ్యాపీగా మంచి హంగామాతో ముందుకెళ్తారని అనుకుంటూ ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి. చూశారు కదా, ఇది 2026లో బేగం బజార్లో కైట్స్ హంగామా. మీరు కూడా సంక్రాంతికి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా మాంజా వాడకుండా సంక్రాంతిని జరుపుకోండి.